మా జాతీయ నాయకులు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమైన అతిథిగా హాజరవుతా ఉన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా దానికి హాజరవుతా ఉన్నారు. వారితో పాటుగా మాణిక్యం ఠాగూర్ గారు, కె రాజు గారు, వల్లం రాజు గారు, గిడుగు రుద్రరాజు గారు, ఇట్లా పెద్దలందరూ కూడా, అట్లాగే మా గౌతమ్ గారు, వారి సహచరులు, మొత్తం సీనియర్ నాయకులంతా హాజరవుతా ఉన్నారు. ఒక దేశంలో ఉన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్టమైన కాలంలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు దేశాన్ని ధ్వంసం చేస్తున్న వాళ్లకు, భారతదేశ సమాజాన్ని నాశనం చేస్తున్న వాళ్లకు, భారతదేశాన్ని కాపాడుకోవాలి, భారతదేశం అందదనే వాళ్ళకి మధ్యకు జరుగుతున్న ఒక పోరాటంలో భాగంగా జరగబోయే ఆ కార్యక్రమంలో అనేకమైన కీలక అంశాల ప్రకటన ఉంటుంది. ఈ రాష్ట్రానికి వస్తే అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు దూరంగా రాజకీయాలు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రజల కోసం కానీ ప్రజల దగ్గర కానీ రాజకీయాలు లేవు. ఈ రోజున నన్ను చూసి ఓటేయండి అని చెప్పే కాలం వచ్చింది. నేనేం చేసినన్ను చూసి ఓటేయమని ఏ కాలం లేదు ఈ రోజున. కనుక ప్రజల పక్షాన అంతెందుకు మన జిల్లా ఉంది, అనంతపురం జిల్లా ఉంది. ఒక్క సంవత్సరం వర్షం పడకపోతేనే అప్పుడే బావిలు ఎండిపోతూ ఉన్నాయి, బోర్లు ఎండిపోతూ ఉన్నాయి, చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లేకపోతా ఉన్నాం మనం. మొన్న ఆఫీసర్ చెప్తా ఉన్నాడు, డ్రిప్ అడిగే వాళ్ళ సంఖ్య తగ్గింది సార్, కాబట్టి మీరేం డిమాండ్ ఉంది అంటున్నారే అని. వర్షం వచ్చి నీళ్ళు ఉంటే డ్రిప్ అడిగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వర్షం వచ్చి నీళ్ళు లేక డ్రిప్ ఎవరు అడుగుతారు ఆఖరికి? ఇంతకుముందులా కాంగ్రెస్ పార్టీ లాగా 100% ఎస్సీలకు ఉచితం కాదు కదా, అంటే 90% అందరూ రైతాంగానికి ఉచితం ఇచ్చేవాళ్ళం, 10% మాత్రమే కట్టించుకునే వాళ్ళం. ఆ కాలం లేదు. ఇప్పుడు డబ్బులు కట్టాలి, తెచ్చుకోవాలా. అప్లికేషన్ పెట్టినాక 3 నెలలకో 4 నెలలకో బహుశా నాకు కూడా వచ్చినట్లేదు చూస్తూ ఉంటే, 3 నెలలకో 4 నెలలకు వచ్చే పరిస్థితి. తాగడానికి నీళ్లు లేవు. హంద్రిని వాళ్ళ నీళ్లు చక్కగా కింది జారిపోతా ఉంటే అడిగేవాళ్ళు లేడు. పిఏబిఆర్లో నీళ్లు లేవు. రైతుల పంట గిట్టుబాటు గురించి మాట్లాడేవాళ్ళు లేడు. రైతు నష్టపరిహారం గురించి మాట్లాడేవాళ్ళు లేడు. ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడేవాళ్ళు లేడు. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడేవాళ్ళు లేడు. కేవలం అదేదో సిద్ధమనో అర్థమనో తప్పడిస్తే ఇక్కడ ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు, వాళ్ళ కోరికల గురించి చెప్పేవాడు కానీ ఎవరు లేరు ఇక్కడ. నోరెప్పినా కానీ కష్టమవుతా ఉంది. సత్యం పక్క నిలబెడదామన్నా కష్టమవుతా ఉంది. ఆ కాలంలో చూస్తూ ఉన్నాం. కనుక వీటన్నిటికీ పరిష్కారంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు, వారితో పాటుగా అనేక మంది, రఘువీరెడ్డి గారు, అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఆ సమయానికి హాజరుగమ్మని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, ప్రజాతంత్ర ప్రజాస్వామ్యవాదుల్ని, ఈ రాష్ట్రం, ఈ దేశం, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లా యొక్క బాగోగుల గురించి కోరుకునే వాళ్ళని హాజరుగమ్మని కోరుతా ఉన్నాం. అంతేగాక రాజకీయ పార్టీలుగా మీ రాజకీయాలు మాయచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలకు మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈనాటి దుస్థితికి 99% కారణం, నాడు 90% కారణం మీరు అంటగాగే బీజేపీ పార్టీ. మీరు తప్ప ఇంకొకరు కారణం కాదు. ఇక్కడ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం విధంగా నెట్టేస్తున్న, దొర్లిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు బీజేపీ పట్ల ఆ విధంగా ఆఖరికి తలా కాళ్ళు 2 పట్టుకునే కాలం మేము మాకు అర్థం కావడంలే. వీళ్ళకి ఆఖరికి అందరూ రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర సంక్షేమం గురించే మాట్లాడుతూ ఉన్నారు. అందరూ రాష్ట్రంలోని యువజనుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇచ్చేదే లేదు. ఇవ్వకపోవడమే మా గొప్పతనం చెప్పుకునే భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసినామని చెప్పిన బీజేపీ గురించి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? విశాఖ రైల్వే జోన్ ఊస లేకుండా పోయింది. అమరావతి రాజధాని పైన అది దాగుడు మూతలో దౌబూచులు తప్ప స్పష్టంగా ప్రకటించలేని బీజేపీ గురించి మీరేం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నాం. ఏం మాట్లాడతారు? రాయలసీమ, ఉత్తరాంధ్ర, బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజ్ ఏమైంది? ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించిన హంద్రీ నీళ్లు తప్ప ఇంకేమన్నా ముందుకొచ్చాయి ఈ జిల్లాలో అడగాలనుకుంటా ఉన్నాం. మాట్లాడేవాడు ఎవరు లేడు. వస్తూ ఉంటే ఎప్పుడు బాధగా ఉంటుంది నాకు. జేసీ నాగిరెడ్డి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఆఖరికి కాడ వస్తే మెట్టెక్కుతూ ఉంటే మనం ఆ కోనలేక పోయే లోపల, ఆఖరికి పుచ్చుకుంట దగ్గర పోయే లోపల అవి తుప్పు పట్టిపోయి పడిపోయి ఏమైంది? ఎవడు మాట్లాడే వాళ్ళు లేరు. 2 పార్టీలు కానీ, 3 పార్టీలు కానీ, 4 పార్టీలు కానీ రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేడు. ఇలాంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున ధరల గురించి మాట్లాడే వాళ్ళు లేడు, దాడుల గురించి మాట్లాడే వాళ్ళు లేడు. ఎవరు కూడా ఆఖరికి ధైర్యంగా మాట్లాడలేడు. ఒక విధంగా పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో.
నిన్న మా షర్మిలమ్మ గారిని ఉద్యోగాలు ఇమ్మని సెక్రటరీకి వెళ్ళడానికి బయలుదేరితే అత్యంత పాశవికంగా దుర్మార్గంగా ఆమె అరెస్ట్ చేయడం దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం, చూసి బాధపడతా ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య పోరాటాలకి ఏమైపోయింది ఇది ఈ రాష్ట్రంలో. కానీ అనేక అంశాల గురించి మాట్లాడుకునే కాలం వచ్చింది. ఏం మాట్లాడటంలే. మొన్న వచ్చారు ముఖ్యమంత్రి గారు, మీటింగ్ పెట్టారు, పెద్ద మీటింగ్ పెట్టారు. జిల్లాకి ఏమన్నా మాట్లాడతారేమో, అనంతపురం జిల్లాకు 100 TMC నీళ్ళు అష్యూర్ చేస్తారేమో, రాయలసీమకు నీళ్ళు అష్యూర్ చేస్తారేమో, పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు మొత్తం రాయలసీమకి ఇస్తామని చెప్తారేమో, లేక కృష్ణా జిల్లాల్లో కిందికి పోకుండా, ఎందుకంటే పులిచింతలు కట్టిన తర్వాత పటిసీమ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి అష్యూర్ వాటర్ లభిస్తే ఆ నీళ్ళన్నీ కూడా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకే ఇస్తాం మేము చిత్తూరుతో కలిపని చెప్తారేమో, లేకపోతే చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని మేము పునరుద్ధరిస్తాం, లేకపోతే దాన్ని యాక్టివేట్ చేస్తాం, అసంఖ్యాకమైన ఉద్యోగాలు వస్తాయి ఇస్తాం అని చెప్తారేమో, లేకపోతే కొత్త పరిశ్రమలు తెచ్చాం, ఇదిగో అనంతపురం జిల్లాకు ఒక 20,000 మందికి 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఇదిగో ఇది మేము శంకుస్థాపన వేస్తూ ఉన్నామని చెప్తారేమో, తాడిపత్రి ప్రాంతంలో ఉన్న ఈ మైనింగ్ను ఉపయోగించుకొని ఇదిగో అత్యాధునికమైన ఒక మైనింగ్ డిపెండెంట్ ఇండస్ట్రీ పెడతా ఉన్నాం, ఈ ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్తారేమో, లేకపోతే తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాంకేతిక విద్య కోసం ప్రత్యేకంగా ఒక స్పెషలైజ్ ఏదో ఒక ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ పెడతారేమో అని చెప్తారేమో అని చూసే ఏం మాట లేదు. నేను వచ్చాను, మీరు వత్తండి. బహుశా ఇంకా ఆ ఒత్తిడి కార్యక్రమం నుంచి బయటకు వచ్చేటట్టు, ఎందుకంటే ఆ ఓటు దగ్గర వస్తే మేము ఈయన డబ్బుల కోసం వస్తా అనే కార్యక్రమం. కనుక నేను రాజకీయ పక్షాలని కోరుతా ఉన్నా ఈ రోజున, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాల యొక్క అభివృద్ధికి వినాశనం, ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డం, ఈ రాష్ట్రాన్ని చాలా తేలిగ్గా చూసేది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఎన్నెన్నో మాటలు మాడొచ్చు కాక, మనం అందరం కొలిచే దేవుని గురించి ఫీలింగ్లు పెట్టే సమస్య తప్పనేసి ఇంకా వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏముంది, ఇచ్చింది ఏముంది. ఈ జిల్లాకు 50 కోట్లు పసుల గడ్డికి ఇచ్చినాం కరువు కాలంలో. మనం పసుల గడ్డికి కరువు కాలం 50 కోట్లు, 50 కోట్లు మనకిచ్చే కూడా దిక్కులేని పరిస్థితి ఈ రోజున మనుషులకి. ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితులు ప్రజల యొక్క అవసరాలు, ప్రజల గురించి ఆలోచన రాజకీయాలకు దూరంగా పోయి ఇదేదో మేము 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 అనుకుంటా, ఆ విధంగా రాజకీయ కాలం వచ్చింది. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు దీన్ని ఏ విధంగా తిప్పుకుంటారో ఆలోచించాల్సి. అంటే ఒక మనిషి ఆలోచన మన జీవితాన్ని చేస్తుంది. సిస్టమ్ కాదు. సిస్టమ్ అయితే పర్లేదు, అనేక మంది కూర్చుంటాం, మాట్లాడతాం, అనేక మంది దాంట్లోకి వెళ్తాం మనం. అట్లా కాకుండా ఒక మనిషి ఆలోచన నుంచి ఆయనకు అర్ధరాత్రి ఒక ఆలోచన వస్తే ఎవరికైనా కానీ అదే మనకు చట్టంగా బయటకు వచ్చే కాలాన్ని చూస్తూ ఉన్నాం. దుర్మార్గం, అబద్ధాల మీద నడిచే రాజ్యాలను చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను న్యూస్లో చూశాను, కళ్ళెదురుగా తొగేసిన నదులు, తొగేసిన చెరువులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అటువంటిది ఏమి జరగలే అని చెప్పే ప్రయత్నం, కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం. ఎక్కడికి పోతుంది అసలుకి రాష్ట్రం? కాబట్టి ప్రజల పక్షాన రాజకీయాలు చేయమని కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని దూరం పెట్టమని కోరుతా ఉన్నాం. ఈరోజే బహుశా విజయవాడలో ఇండియా కూటమి ముగిశాయని వార్త వచ్చింది. వాళ్ళతో కలిసి రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో ముందుకు పోతా ఉన్నాం. మళ్ళీ కోరుతా ఉన్నాం అందరినీ కూడా 26వ తారీఖు సభకు రండి. అది 3 గంటలకు జరుగుతుంది. ప్రధాన వక్తలు అందరూ గొప్ప వాళ్ళే మాట్లాడతారు అక్కడ. ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి, సమాజం గురించి, మనుషుల గురించి ఆలోచించే వాళ్ళు అక్కడ మాట్లాడతారు. ఎన్నికల గురించి ప్రధానమైన, నేను వాగ్దానం అని చెప్పాను కానీ ప్రధాన విషయాలను అక్కడ ప్రకటిస్తారు. ఇది ప్రప్రథమ ఎన్నికల సభగానే దాన్ని భావించండి. కనుక మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను, దయచేసి పాత్రికేయ మిత్రుల సహకారాన్ని కోరుతా ఉన్నాం. మొత్తం ప్రజానీకం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఆ సభను బలపరచమని, కాంగ్రెస్ పార్టీని బలపరచమని కోరుతా ఉన్నాను. 14 ఉన్నది 14 చేస్తాం. అనుమానం ఎందుకు? లాస్ట్ టైమే చేసాం, 2 పని చేసాం కదా. ఆ 2 కూడా వాళ్ళ మధ్యలో అనేక డ్రాప్ అయితే తప్పనిస్తే 25, అదొక 175, 200. ఎందుకు అదే మీటింగ్ జరగబోతా ఉంది. నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కూడా కాదా? దానికి విలక్షణమైన ఏదో హెడ్డింగ్లు, సబ్ హెడ్డింగ్లు కాకుండా రాయలసీమకి ఏం చేస్తాం, నీళ్ళ సంగతి ఏం చేస్తాం, యువకులకి ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అని కూడా. ఉదాహరణకి 3 లక్షల రుణమాఫీని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. ఆఖరి ఎవరు మాట్లాడరే. చాలామంది రైతాంగం అనుకున్నారు మన మీటింగ్లో అనౌన్స్ చేస్తారేమో అని. చేయలేదే. 54, 55% లెక్క అటు ఇటు కొద్ది మర్చిపోయిన 50 లక్షల లోపల 58, 59 వేల కోట్ల అప్పు ఉండింది ఆ రోజు. మేము మంత్రులుగా ఉన్నాం. ఈరోజు 11,70,000 కోట్ల రూపాయలు లెక్కలు రాసి మనకి
అభివృద్ధి చేశారు, ఏం చేశారు? తాడిపత్రిలో కాలేజీ కట్టారా? మా హయాంలో ఎన్ని కాలేజీలు కట్టేందుకు కస్తూరిబా స్కూళ్ళు, మోడల్ స్కూల్ అని మేము కట్టినవి కదా ఆ రోజున. నేనే కదా మంత్రి ఆ రోజున. ఈరోజు జనాలు చెప్పుకుంటా ఉంటారు, పాప మాకు నువ్వే కట్టినావు అన్నా అనేసి. నాకు కూడా సంతోషంగా ఉంటుంది చూస్తూ ఉంటే అక్కడ నిజంగా మన హయాంలో ఈ పని చేసినామని. కాబట్టి ఇది ప్రజల గురించి ఆలోచించాలి. ఏదో దానం ఇచ్చినాం అని ఉండడానికి వీల్లేదు. నేను ఇచ్చినాను, నేను నేను కాయేది. ఇది ప్రజలు తమ రిప్రజెంటేటివ్గా ఎన్నుకుంటే ప్రజల పక్షాన్ని పరిపాలించడం. ఏమిచ్చినా ప్రజలదే ఆఖరికి. అది మేము చేసామని చెప్పుకోవచ్చు, మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి లేదు ఎవరు కూడా ఆఖరికి. అది మిత్రులారా, అత్యంత స్పష్టంగా నేను ఇప్పుడే ప్రకటిస్తూ ఉన్నాను. నీ ప్రచారం నేనేం చేయగలను ఆఖరికి? ఐ కెనాట్ హెల్ప్.